నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. జై గణేష్. అండ్ ఇక మన ఫెస్టివల్ 63 డేస్ మాత్రం ఉంది. ఈరోజు డేట్ 25th జూన్. టైం ఇప్పుడు 4 అయితే అవుతుంది ఈవినింగ్. సో ఈరోజు మార్నింగ్ అప్డేట్కి అయితే రాలేదు, కొంచెం బిజీ ఉండే, రాలేకపోయినా. సో సారీ మార్నింగ్ అప్డేట్ ఇవ్వనందుకు. సో ఈరోజు నేను ఈవినింగ్ అప్డేట్ అయితే కవర్ చేస్తున్నా. సో నిన్న మార్నింగ్ అయితే మనం వచ్చినుండే. సో నిన్న మార్నింగ్ నుంచి అండ్ ఈరోజు ఈవినింగ్ వరకు బిల్డర్స్, కార్పెంటర్స్ ఏమేమి పని చేసినారో మొత్తం అయితే మనం ఇప్పుడు డీటెయిలింగ్గా కవర్ చేద్దాం. సో నిన్న నేనైతే మీకు ఒక టార్గెట్ అయితే ఇచ్చినుండే. సో నిన్న అప్లోడ్ చేసిన వీడియోకు 2000 లైకులు అండ్ 200 కామెంట్స్ చేయాలని టార్గెట్ అయితే ఇచ్చిన. సో ఆ టార్గెట్ ఫినిష్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఎంతమంది లైక్ చేసినారంటే 2200 మంది లైక్ చేసినారు అండ్ 203 కామెంట్లు అయితే వచ్చినాయి. సో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మీ సపోర్ట్ ఇట్లనే కంటిన్యూ చేయండి. ఇప్పుడు మనం డీటెయిలింగ్గా అన్ని వర్క్స్ అయితే కవర్ చేద్దాం, ఓకేనా? వీడియో లాస్ట్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయకండి అండ్ లైక్ చేయండి. జై గణేష్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చలో అప్డేట్స్ అని చూద్దాం. మండపం లుక్ అనేది మనకి ఇలా కనబడుతుంది చూడండి. ఇగో సో నిన్న మనం మార్నింగ్ అప్డేట్ వచ్చినప్పుడు సో హయగ్రీవ స్వామి మండపానికి మాత్రమే రేకులు కప్పుతుండే కదా. ఇప్పుడు చూడండి గజ్జలమ్మ తల్లి మండపం కూడా రేకులు అయితే కప్పేసినారు చూడండి. ఇగో రేపులు కప్పేసినారు. అండ్ మెయిన్ మన బడా గణేష్కి సంబంధించిన షెడ్ ఉంది కదా, షెడ్ కూడా రైట్ సైడ్ పోల్స్ కూడా జాయింటింగ్ చేసినారు చూడండి. మెయిన్ పోల్స్ ఉన్నాయి కదా, మెయిన్ పోల్స్కి జాయింటింగ్ చేసినారు చూడండి. ఫస్ట్ అయితే 2 మాత్రమే ఉండే, ఇప్పుడు మొత్తం 4 అయితే వచ్చినాయి చూడండి. ఫైన్ వరకు మొత్తం 4 జాయింట్స్ అయితే వచ్చినాయి. అండ్ 5th వన్ కూడా రావాలి చూడండి. ఇగో దీనిపైన ఇంకోటి కూడా వస్తుంది. ప్రజెంట్ అయితే 4 జాయింట్స్ వచ్చినాయి. ఇటు సైడ్ మొత్తం అయిపోయినాయి. 4 పోల్స్ ఏదైతే ఉన్నా 4 పోల్స్కి అండ్ పైన 4 జాయింట్స్ అయితే వచ్చినాయి. ఇక్కడనేమో 3 జాయింట్స్ వచ్చినాయి. హాయ్ తమ్ముళ్ళు, స్కూల్ అయిపోయిందా? ఓకే బాయ్. సో మనకు లెఫ్ట్ సైడ్ పోల్స్ ఏదైతే ఉన్నాయో ఈ పోల్స్కి జాయింటింగ్ ఇది చూపిస్తా చూడండి మీకు. 1 and 2 and 3 జాయింట్స్ అయితే వచ్చేసినాయి చూడండి. అండ్ ఇక్కడ 4th వన్ రావాలి, మేబీ ఇప్పుడు అది లిఫ్ట్ చేస్తుండొచ్చు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ 3 వచ్చినాయి జాయింటింగ్ అండ్ ఇక్కడ 4 వచ్చినాయి. మొత్తం 5 జాయింట్స్ అయితే వస్తున్నాయి మెయిన్ షెడ్ వరకు. అండ్ 4 జాయింట్స్ వరకే పైనకి వెళ్ళింది చూడండి. సో బిల్డింగ్ ఎంత హైట్ అవుతుందో ఆ హైట్ వరకే తెలియదు. 4 జాయింట్సే. ఇంకా 5th జాయింట్ వేస్తే ఇంకా పైనకి అయితే పోతుంది. మొత్తం 75 ఫీట్ల భారీ షెడ్ అయితే వేస్తున్నారు ఈసారి మన బడా గణేష్కి. అండ్ ఇప్పుడు దగ్గరగా చూద్దాం ఇంకేమేం పనులు చేస్తున్నారు ఏందనేది, ఓకేనా? మన బడా గణేష్ని మెయిన్ స్టేజ్కి అయితే పైన స్టేజ్ పైన చూడండి ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అంతా మొత్తం అడ్డంగా, సో అడ్డంగా పొడుగున్న ఈ సన్న రాడ్స్ అయితే కొడుతున్నారు చూడండి. ఈ సన్న రాడ్స్ అయితే కొడుతున్నారు. నేను మీకు ఇంతమందిగా చెప్పిన సో ఇట్లా అడ్డంగా పొడుగున్న ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తారని చెప్పినా కదా, సేమ్ అదే విధంగా అయితే చేస్తున్నారు చూడండి. ప్రజెంట్ అయితే మొత్తం ఇట్లా అడ్డంగా కొట్టుకున్నారు చూడండి. మొత్తం అడ్డంగా కొట్టుకున్నారు. ఇది ఇంకా ఫినిష్ అవ్వలేదు, ఇంకా వర్క్ చేస్తున్నాను చూడండి. సో ఇద్దరైతే చేస్తున్నారు. ఇట్లా మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పొడుగు కూడా కొడతారు. సో ఆ హయగ్రీవ స్వామి మండపంలో చేస్తున్నారు, అది చూపిస్తాను మీకు ఇప్పుడు. సేమ్ అక్కడ ఎట్లయితే చేస్తున్నారు ఇక్కడ కూడా సేమ్. సో స్టేజ్కి సంబంధించిన లోపల జాయింట్స్ వరకు అది మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్. ఇంక అన్నీ చేసినారు చూడండి. ఎట్లా చేసినారు చూడండి. మొత్తం ఇట్లా టైట్గా వెల్డింగ్ అయితే చేసినారు. ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉంటాయో ఆ ప్లేస్లో మాత్రం చాలా బందోబస్తుగా టైట్ వెల్డింగ్ అయితే చేస్తారు. ఆల్మోస్ట్ మొత్తం అయితే అయిపోయింది లోపల. సో ఈ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాతనే ఈ పైనుంచి సీకులు అనేది కొడతారు అనమాట అడ్డంగా పొడుగున. అండ్ ఇక్కడ గ్యాప్ వచ్చింది చూడండి, ఇక్కడ అండ్ ఇక్కడ గ్యాప్ అయితే వచ్చింది. అక్కడ మేబీ మన బడా గణేష్ని కాళ్ళు అండ్ ఈసారి గ్లోబ్ ఉంది కదా పాదాలు కదా, సో గ్లోబ్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ మేబీ తెలియదు, నాకు తెలిసి అందుకోసమే వదిలినట్టున్నారు. తెలుస్తుంది మనకి. ఇంకా రేపు సందీప్ రాజు అంకుల్ని అడిగి మీకు చెప్తా, దానిపైన క్లారిటీ ఇస్తా గ్యాప్లు ఎందుకు ఇచ్చారు ఏందనేది, ఓకేనా? అండ్ ప్రజెంట్ అయితే వీళ్ళు ఈ పని చేస్తున్నారు. ఇక్కడ కింద కూడా వస్తున్నారు చూడండి. మొత్తము 3 వైపులా వెనకాల భాగం అయితే కొట్టరు, అక్కడ జస్ట్ గుణసంచి పెట్టేస్తారు. ఎందుకంటే అక్కడ ఇంత గ్యాప్ అయితే లేదు, ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ గ్యాప్ ఉంది. అండ్ ఇక్కడేమో సైడ్కి ఇట్లా సపోర్టింగ్ పెట్టినారు చూడండి, క్రాస్ పెట్టినందుకు గ్యాప్ ఉంది. సో వెనకాల ఇట్లా ఉంటుంది. ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ ఎట్లయితుందో సేమ్ అట్లనే వెనకాల భాగం ఉంటుంది. వెనకాల అయితే ఇది కొట్టరు. సో ఇట్లా జాలి అనేది సెట్ చేయరు వెనకాల. సెట్ చూడండి ఇట్లా అక్కడ నుంచి అండ్ ఇక్కడ వరకు ఇట్లా అనేది ఉంది చూడండి. సో ఇట్లా ఇటు సైడ్ కూడా మొత్తం కొట్టినట్టు చూడండి. సో వెనకాల భాగం కూడా కొట్టరు, మీకు చూపిస్తాను. వెనకాల భాగం ఎందుకు కొట్టారనే చూపిస్తాను, మీకు క్లారిటీ ఇస్తాను. రైట్ చూడండి. వెనకాల కొట్టాల్సిన అవసరం లేదు చూడండి. సో డైరెక్ట్ గోనసంచి వస్తుంది, గోనసంచి పెట్టి కవర్ చేసేస్తారు. గోనసంచి పెట్టి దానిపైన మట్టి అనేది స్ప్రెడ్ చేస్తారు. వెనకాల కూడా మొత్తం గోనసంచి వస్తుంది, కనబడకుండా చేస్తారు. మీకు డే బై డే చూపిస్తూనే ఉంటాను నేను, ఓకేనా? సో ఇట్లా మొత్తం కొట్టినారు చూడండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా పొడుగు కొడుతున్నారు. ఇట్లా అడ్డంగా అయిపోయింది అండ్ ఇప్పుడు పొడుగు కొడుతున్నారు చూడండి. 3 రాళ్ళు అయితే ఫిక్స్ అయిపోయినాయి చూడండి. సో ఇట్లా జాయింటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇట్లా జాయింటింగ్ అనేది చేసుకుంటే వెళ్ళిపోతూ ఉన్నారు. సో వాళ్ళు లెంత్ తీసుకుంటారు, ఎంత అయితే పొడుగు ఉందో దాని తగ్గట్టు సీకు తీసుకొని
ఎంతో డిస్టెన్స్ రావాలని కూడా చూసుకుంటారు చూడండి. కరెక్ట్ ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మొత్తము 3 రాడ్లు వస్తున్నట్లే చూడండి. 3 ప్రజెంట్ అయితే 3 పెట్టినారు. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా వస్తుంది. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ మధ్యలో కూడా ఒకటి పెడతారు. సో ఇట్లా సో వీళ్ళైతే ఇద్దరు వర్క్ చేస్తున్నారు ఇక్కడ చూడండి, మెయిన్ స్టేజ్ వర్క్. అండ్ ఇది స్టేజే, ఎందుకంటే దీనిపైన మన బడా గణేశుడు ఉంటాడు అండ్ మిగతా 2 విగ్రహాలు అండ్ మోస్టిక్ వాహనం కూడా ఉంటారు కాబట్టి ఇది స్టేజ్ అనమాట. ఓకేనా, చాలామంది స్టేజ్ అప్పుడే తయారు చేస్తున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీన్ని మెయిన్ బేస్ అని పిలవచ్చు అండ్ స్టేజ్ అని కూడా పిలవచ్చు. ఓకేనా, ఇక్కడ సో హయగ్రీవ స్వామి మండపం ఉంది కదా, సో ఈ మండపానికి నిన్న రేకులు కప్పినారు, మీకు చూపెట్టేసిన. సో ఈ మండపంలో కొత్తగా అప్డేట్స్ అయితే ఏం లేవు. సో షెడ్ వర్క్ సంబంధించిన అప్డేట్స్. ఓకేనా, వెల్డింగ్ అప్డేట్స్ ఉన్నాయి ఈ మండపంలో. రైట్ చూడండి, ఈ స్టేజ్ కూడా మొత్తము అడ్డంగా పొడుగున సో రాడ్స్ అయితే కొడుతున్నారు చూడండి. సన్న సీకులు చూడండి, సన్న సీకులు అయితే ఇట్లా కొడుతున్నారు. ఇది ఫైనల్ అన్నమాట. ఇక చూడండి, ఈ లుక్ అనేది ఫైనల్ లుక్. దీనిపైన సన్న జాలి వస్తుంది. సన్న జాలి పెట్టి ఇంకా మీదకెళ్ళి మట్టి అనేది స్ప్రెడ్ చేస్తారు. ఇంకా మట్టి వర్క్ జరిగేటప్పుడు అది కూడా చూపిస్తాం మీకు. ఓకేనా, ఇంకా మట్టి కళాకారులు రాలేదు, ఎందుకంటే ఇంకా కంప్లీట్ బిల్డింగ్ వర్క్ అనేది జరగలేదు కాబట్టి. సో వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మట్టి కళాకారులు అప్పుడు వస్తారు. అది కూడా మీకు అప్డేట్ ఇస్తాం, వాళ్ళు ఎప్పుడు రాబోతున్నారు ఏందనేది కూడా చెప్తారు మీకు. ఓకేనా, సో ప్రజెంట్ అయితే వెల్డర్స్ ఈ పని చేస్తున్నారు చూడండి. సో ఇట్లా చూడండి, ఈ సన్న సీకులు అనేది ఇట్లా జాయింటింగ్ చేస్తున్నారు. సో ఇది హయగ్రీవ స్వామి మండపంలో వర్క్ స్టేటస్. ఇది షెడ్ కూడా చూడండి. అండ్ ఇక్కడ రేకులు కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం గజ్జలమ్మ తల్లి మండపంలో పోయి చూద్దాం. సో రేకులు ఎట్లా పీరు అనేది మీకు చూపెట్టలేను నేను ఇప్పటివరకు. హాయ్, నమస్తే బాయ్. అండ్ ఇది గజ్జలమ్మ తల్లి మండపం. సో షెడ్ లుక్ చూడండి. సో చాలా పెద్ద ఉంది ఈ షెడ్. సో ఆ షెడ్తో పోల్చుకుంటే ఈ షెడ్ అనేది చాలా పెద్ద ఉంది. అక్కడ కొంచెం స్పేస్ తక్కువ ఉంటుంది, ఇక్కడ స్పేస్ అయితే ఎక్కువ ఉంది చూడండి. చాలా పెద్ద ఉంది షెడ్. అక్కడ లోపల అక్కడ నుంచి అండ్ ఇక్కడ వరకు బయట వరకు వేసినారు. ఇక్కడ నుంచి భక్తులు ఎగ్జిట్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి ఎగ్జిట్ ఉంటుంది భక్తులకు. సో ఈ షెడ్ కూడా కొంచెం షెల్టర్ ఇస్తుంది వచ్చిన భక్తులకు. వర్షం పడ్డా కానీ ఈ షెడ్ కింద కూడా నిలబడచ్చు. సో ఇట్లా ఎగ్జిట్ ఉంటుంది అన్నమాట దేవుడి ముంగట. ఇక్కడ మన బడా గణేశుని పాదాల దగ్గర నుంచి ఇట్లా వెళ్ళిపోతారు భక్తులు, ఎగ్జిట్ ఉంటుంది. అండ్ ఇక్కడ లడ్డు ప్రసాదం అవన్నీ ఇక్కడ పంచుతారనమాట. అండ్ ఇక్కడ నేను నిన్న మీకు ఒక అప్డేట్ చెప్పడం మర్చిపోయినా. సో ఇది నిన్న మార్నింగే రెడీ అయిన ఉండే. అది చూడండి, సో ఆర్చ్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ మన బడా గణేశుడి ఒకటి ఫ్రేమ్ వస్తుంది, దానిపైన బడా గణేశుడు నమస్కారం చేసినట్టు ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అదే ఫ్రేమ్ పెడతారు, ఆ ఫ్రేమ్ వస్తుంది. అండ్ దీనిపైన అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ కూడా వస్తాయి. ఇది ఫైనల్, ఇది ఫిక్స్ అయిపోయింది చూడండి. ఇది సపోర్టింగ్ తీసుకున్నారు ఆర్చ్. అండ్ ఇక్కడ దీనికి కూడా సపోర్ట్ ఇచ్చినారు రైట్ అండ్ లెఫ్ట్. ఓకేనా, సో ఈ మండపంలో అయితే అప్డేట్ అయితే ఇది. దీంట్లో కూడా మనకు అడ్డంగా పొడుగున కొడతారు, అది మీకు తెలిసిన విషయమే. ఓకే, సో ఇదైతే లుక్ గజ్జలమ్మ తల్లి మండపంలో. ఓకే, పోల్స్ నిలబడ్డాయి కదా, సో పోల్స్ కూడా సపోర్టింగ్ బెండింగ్ వైర్ కట్టుకుంటున్నారు చూడండి. ఇక ఇక్కడ చూడండి, సో బెండింగ్ వైర్ కడుతున్నారు. మొత్తం 4 మూలలు కడతారు. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు, అక్కడ నుంచి ఇక్కడ వరకు సపోర్టింగ్. సో షెడ్ కొంచెం గాలి వచ్చినా కదలకుండా అటు ఇటు బెండింగ్ వైర్ అనేది గట్టిగా గుంజి కడతారు. రైట్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, సన్నగా కనబడుతుందా చూడండి. ఇట్లా గుంజి కడతారు చూడండి. మనోడు పైనకి ఎక్కుతున్నాడు చూడండి. ఇట్లా బెండింగ్ వైర్ అనేది గట్టిగా గుంజి కడతారు వీళ్ళు. ఈ వైర్ అనేది రెడీ చేసుకుంటారు చూడండి. సో ఇది జీ వైరా ఏమంటుంది దీన్ని? జే వైర్. సో ఇది జే వైర్ అంట. సో చాలా గట్టిగా ఉంటుంది. సో ఇట్లా సపోర్టింగ్ రూప్ లాగా తయారు చేసుకుంటారు చూడండి. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం ఇట్లా అది మొత్తం రౌండ్గా చిక్కులు ఉంటుంది కదా, దాని అయితే వీళ్ళు ఒక తాడులాగా రెడీ చేసుకుంటారు చూడండి. ఇట్లా ఇక్కడ జాయిన్ చేసినారు. దీన్ని గట్టిగా ఇట్లా చుట్టి గట్టిగా అయితే చేస్తున్నారు. ఒక 3-4 వరుసలు తిప్పిన తర్వాత వీళ్ళు ఎట్లా కడుతున్నారో చూపిస్తాం మీకు. ఇక్కడైతే ఫిక్స్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిక్స్ చేస్తున్నారు మొత్తం ఇట్లా. ఇక్కడ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ మొత్తము 3-4 వరుసలు అయితే గట్టిగా గుంజి కడతారు. షెడ్డు కదలకుండా చూడండి, ఇట్లా మూలలు కొట్టేస్తున్నారు. ఇది లాస్ట్కి ఇప్పేస్తారు మళ్ళీ. అండ్ ఫిక్సింగ్ కూడా కొన్ని పెడతారు. అండ్ ఇక్కడ కట్టుకున్నారు చూడండి, రోప్ కూడా కట్టుకున్నారు. ఇక్కడ ఈ రోప్ తాడు ఎట్లయితే కట్టుకున్నారో ఈ జీ వైర్ తోటి కూడా ఫైనల్గా గుంజి కట్టుకుంటారు. మొత్తం షెడ్ అంతా లేచిన తర్వాత అది లాస్ట్ కడతారు ఫిక్సింగ్ కోసం. 4 మూలల మొత్తం మన బిల్డింగ్ సపోర్ట్ తీసుకుంటారు. అండ్ పక్కనున్న చెట్ల సపోర్ట్ తీసుకుంటారు. అండ్ వేరే బిల్డింగ్లో కూడా తీసుకొని గట్టి అయితే వైర్ తోటి గుంజి కడతారు. ఆ వైర్ని కూడా చూడండి ఎంత దొడ్డుగా చేసినారో. దాని ఒక తాడులాగా చేసినారు చూడండి. ఇక లావు చూడండి, మొత్తం జూమ్ చేసి చూపిస్తున్నా. రైట్ చూడండి.
సో ఇట్లా అనమాట. ఇవి ఇందాకనే లిఫ్ట్ చేసిరంట, సపోర్టింగ్ కోసం తాళ్ళు అయితే గుంజ కట్టి పెట్టినారు. ప్రజెంట్ అయితే 4 జాయింట్లు అయితే జరిగినాయి ఈ పోల్స్కి, ఇంకా 5th వన్ కూడా జాయింట్ జరగాలి, చేస్తున్నారు. ఓకే, సో ఇది వీళ్ళు 2nd ఫ్లోర్లో ఈ పని అయితే చేస్తున్నారు ఇప్పుడు. రైట్, ఇక్కడ ఫిక్స్ చేస్తుంది చూడండి, ఇక్కడ ఫిక్స్ చేస్తుంది చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ కొంచెం జాయింట్ తీసుకొని మళ్ళీ ఇంకో ఇక్కడ వరకు అయితే కట్టేసినారు చూడండి. అంటే ఈ పోల్ నుంచి అండ్ అక్కడ లాస్ట్ పోల్ వరకు అయితే జాయింట్ సపోర్టింగ్ అయితే తీసుకుంటున్నారు, గట్టిగా గుంజి కట్టుకుంటున్నారు. అండ్ ఇప్పుడు నేను 3rd ఫ్లోర్కి వచ్చినా చూడండి. సో 3rd ఫ్లోర్ నుంచి లుక్ అనేది ఇట్లా చూడండి. చూడు 3rd ఫ్లోర్లో ఉన్నా నేను పైన. ఇంకా పైనకి వెళ్తే ఇంకా డీటెయిల్గా కనబడుతుంది. ఇప్పుడైతే వద్దు, ఇప్పుడు పైనకి వెళ్ళినా ఏం వర్క్ అయితే జరగట్లేదా, వర్క్ జరిగేటప్పుడు వెళ్ళి చూపిస్తా. ఓకే రైట్, ఇది మన బడా గణేష్ దగ్గర ఈరోజు అప్డేట్ అయితే. ఓకేనా, ఆల్మోస్ట్ అన్ని అప్డేట్స్ అయితే కవర్ చేసినాం. అండ్ నాకు తెలుసు చాలామంది నా వీడియో కోసం అయితే వెయిట్ చేస్తున్నారు రోజు. సో పొద్దున లేవగానే వెయిట్ చేస్తున్నారంటే చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చి కలుస్తుంటారు కదా అన్న, నీ వీడియో కోసం వెయిట్ చేస్తుంటాం. ఇక్కడ చాలామంది యూట్యూబర్స్ వీడియో తీస్తున్నారు, కానీ ఏదో నీ వీడియో చూస్తేనే మాకు మంచిగా అనిపిస్తుంది అన్న, చూసిన ఫీలింగ్ కలుగుతుంది అన్న అని చెప్తుంటారు. చాలా హ్యాపీ. ఇట్లా చాలామంది వచ్చి నన్ను ఇట్లా మంచిగా మాట్లాడుతుంటే, ఇట్లా మంచి మాటలు చెప్తుంటే మంచిగా అనిపిస్తుంది. సో ఇది నాకు ఒక అదృష్టంలాగానే భావిస్తున్నా. సో ప్రతి సంవత్సరం మన బడా గణేష్ వీడియోస్ ఇట్లా జనాలందరికీ చూపెట్టడం కూడా నాకు దక్కిన ఒక అవకాశం అనుకుంటున్నా. అండ్ ముఖ్యంగా సందీప్ రాజ్ అంకుల్ కానీ, రాజ్ కుమార్ అన్న కానీ, సో మనకి ఇట్లా కమిటీ మెంబర్స్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఇట్లా మీకు అన్నీ డీటెయిలింగ్గా చూపించగలుగుతున్నా అండ్ అన్నీ ఇక్కడ చెప్పగలుగుతున్నా మీకు. సో ఇది రైట్. సో సౌండ్ అయితే వస్తుంది, అందుకోసమే గ్యాప్ ఇచ్చిన. సో థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. సో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఇట్లనే కంటిన్యూ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే, జై గణేష్.